హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ జీ నాగసుధా లక్ష్మి. సో ఈరోజు నేను మీకు బ్లీడింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ కోసం చెప్పాలనుకుంటున్నాను. ఇవాళ మార్నింగ్కి ఒక కన్సల్టేషన్కి ఒక పేషెంట్ వచ్చింది. ఆ అమ్మాయి కంప్లైంట్, మేడం నాకు లాస్ట్ పీరియడ్ ఆగస్ట్లో చాలా బాగా వచ్చింది, సెప్టెంబర్లో కూడా వచ్చింది, అక్టోబర్ నుంచి మాత్రం కేవలం ఎవ్రీ మంత్ పీరియడ్ టైంలో చిన్నగా స్పాటింగ్ అవుతుంది మేడం. సో అదేంటి ప్రాబ్లం అని చెప్పి తను నన్ను అడిగింది. సరే అని చెప్పేసి నేను ఎగ్జామిన్ చేస్తే, స్కాన్ చేసి చూస్తే దెర్ వాజ్ అ ప్రెగ్నెన్సీ. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు కానీ రెగ్యులర్గా వచ్చే పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం అండ్ మీకు పీరియడ్ వచ్చే టైంకి రొటీన్గా మీకు 3 to 4 days పీరియడ్స్ అనుకోండి, అలా కాకుండా రోజంతా ఒక పార్ట్ లేకపోతే కొంచెం ఫ్లో తగ్గి స్పాటింగ్ బ్లీడింగ్ కొంచెం అయినప్పుడు కంపల్సరీ ఇఫ్ యూఆర్ సెక్షువల్లీ యాక్టివ్ ఆర్ ఇఫ్ యూఆర్ మ్యారీడ్ మీరు ఒక ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి అండ్ యూ షుడ్ మీట్ యువర్ డాక్టర్ ఇమీడియట్లీ అండ్ గెట్ అ స్కాన్ డన్. సో దీనికి మేము స్కాన్ చేసి చూసేసరికి లోన బేబీ హార్ట్ ఆగిపోయింది అండ్ ఇట్ వాజ్ ఇన్ అ ప్రాసెస్ ఆఫ్ స్పాంటేనియస్ మిస్క్యారేజ్ ప్రాసెస్లో ఉంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్లీడింగ్ అన్నది రెగ్యులర్ పీరియడ్స్ కన్నా బ్లీడింగ్ తగ్గినా ఆర్ రెగ్యులర్ పీరియడ్స్ కన్నా బ్లీడింగ్ హెవీగా అయినా ఒక ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని మీరు మీ డాక్టర్ని ఇమీడియట్గా మీట్ అయితే ఇటువంటి కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవచ్చు. ఈ పర్టికులర్ లేడీకి ఏంటి, లక్కీగా ప్రెగ్నెన్సీ యూట్రస్లో వచ్చింది కాబట్టి ఏ ప్రాబ్లం రాలేదు. అదే ఒకవేళ ప్రెగ్నెన్సీ ట్యూబ్లో వచ్చింటే ఒక్కసారి ఆలోచించండి. బ్లీడింగ్ సరిగ్గా అవ్వకపోతే డాక్టర్ని డెఫినెట్గా కలవాలి. Thank you and do follow me for more. Bye bye.